కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పటినుంచే హడావుడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను ఎన్నికల ప్రచార సభల స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండపి సభలో మాజీ మంత్రికి ఓట్లు వేయాలని వైసీపీ నేతలు ప్రచారం చేయడాన్ని చూస్తే వారి అధికార దాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ మీటింగ్ నిర్వహించిన నేత ఎవరు, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో కొండపిలో ఓటమి తర్వాత నియోజకవర్గానికి ముఖం చాటేశారు. ఈ స్థానానికి కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టారన్న ప్రచారంతో మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సహా మిగిలిన నేతలను పక్కన పెట్టి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు మరికొందరు నాన్ లోకల్ లీడర్లను రప్పించారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా భారీ సభను నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వైసీపీ ఏం చేసిందో చెప్పలేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్నవి ప్రస్తావించలేదు. కానీ ఆదిమూలపు సురేష్కు ఓట్లేయాలి అనడం చూస్తే ఇప్పుడేమైనా ఎన్నికలున్నాయా అని అందరూ అవాక్కయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదయింది. 2029 ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ కొండపి సభలో వైసీపీ నేతల ప్రసంగం తీరును చూస్తే ఎవరో కొత్త బిచ్చగాడు పొద్దెరగరు అన్న సామెతను గుర్తు చేస్తోందని సొంత పార్టీ నేతల నుంచే కామెంట్స్ వస్తున్నాయి. 2009-2019లో ఎర్రగొండపాలెంకు, 2014లో సంతనూతలపాడుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో కొండపిలో ఓడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉండి ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారు. మరో నేతను ఇన్ఛార్జిగా నియమిస్తే తనకు మరో ప్రత్యామ్నాయం ఉండదన్న ఉద్దేశంతో కొండపికి తిరిగి వచ్చారు. అయితే నియోజకవర్గం మార్పుపై సురేష్ దృష్టి పెట్టారని వైసీపీలో చర్చ సాగుతోంది. ఈ మాజీ మంత్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎర్రగొండపాలెం వెళదామనుకుంటే ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్చి చంద్రశేఖర్ ఉన్నారు. దీంతో సంతనూతలపాడు కోసం ఆదిమూలపు సురేష్ తాడేపల్లి ప్యాలెస్లో పావులు కదిపారు. కానీ ఇప్పుడు కొండపిలో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. అయితే 29 ఎన్నికల వరకు ఇక్కడే ఉంటారో లేదో చూడాలంటున్నారు వైసీపీ కార్యకర్తలు.